ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు మన యొక్క అంశంగా ఎరిక్ లిడిల్ గారి యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ఎరిక్ లిడిల్ ఈయన జనవరి 16వ తారీఖు 1902వ సంవత్సరంలో ఈయన జన్మించాడు. 16th జనవరి 1902 ఇయర్లో తమ తండ్రి అయినటువంటి జేమ్స్ మరియు తల్లి అయినటువంటి మేరీ గారి యొక్క దంపతులకు కలిగినటువంటి ముగ్గురు బిడ్డల్లో ఒకరు ఈ ఎరిక్ లిడిల్ గారు. ఈయనకి ఒక సహోదరుడు మరియు ఒక సహోదరి కూడా ఉన్నారు. వారి పేర్లు రాబర్ట్ లిడిల్ మరియు జెనీ. ఈయన పూర్తి పేరు ఎరిక్ హెన్రీ లిడిల్. ఏమంటే ఇప్పటి వరకు మనం ఒక ఎవాంజలిస్టిక్ మిషనరీస్ గురించి మనం ధ్యానించాం. అదేవిధంగా మెడికల్ మిషనరీస్ గురించి మనం ధ్యానించాం. అంటే ఆ యొక్క చదువుల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ఆ యొక్క మెడికల్ మిషనరీస్గా వెళ్ళినటువంటి వారి జీవితాన్ని మనం ధ్యానించుకున్నాం. లేదా కంప్లీట్ పాస్టర్గా ఒక ఎవాంజలిస్ట్గా మిషనరీ ఆ యొక్క ఎవాంజలిస్టిక్ మిషనరీ చేసిన వారి గురించి మనం ధ్యానించుకున్నాం. ఈ ఎరిక్ లిడిల్ గారు ఈయన పాస్టర్ కాదు, అట్ ద సేమ్ టైం ఈయన డాక్టర్ కూడా కాదు. మరి ఈయన ఎవరు అని అంటే హీఈస్ ఎ అథ్లీట్. ఈయన ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ అండి. ఈయన చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క స్పోర్ట్స్లో చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసేవాడు, చాలా బాగా పరిగెట్టేవాడు అంటే ఆ యొక్క స్పోర్ట్స్లో చాలా గొప్ప ప్రావీణ్యాన్ని ఈయన చూపిస్తూ వచ్చేవాడు. అదేవిధంగా చిన్నప్పటి నుంచి కూడా వారి యొక్క తల్లిదండ్రులు అయినటువంటి జేమ్స్ అండ్ మేరీ వారి బిడ్డలను ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యానుసారంగా వారిని చక్కగా పెంచుతూ వచ్చారు. వారి యొక్క పెంపకంలో దేవుని వాక్యం పట్ల ఎంతో భయభక్తులు కలిగి వాక్యానుసారమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని ఆ యొక్క బాల్య దశ నుంచి కూడా ఈయన ఎదుగుతూ వచ్చాడు వాక్యంలో. ఈ విధంగా ఆయన ఒక పక్క దేవుని యందు బలపడుతున్నాడు బాల్యం నుండి. అదేవిధంగా స్పోర్ట్స్లో కూడా ఎంతో చక్కగా పెర్ఫామ్ చేస్తున్నాడు. ఈయన ముఖ్యంగా ఆ యొక్క స్ప్రింటర్ అంటే 100 మీటర్స్ రేస్, ఆ 100 మీటర్స్ పరిగెట్టేటువంటి రేసులో ఈయన ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నాడు. అప్పట్లో ఆ యొక్క స్కూల్ లెవెల్లో ఈయన చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉండేవాడు. ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ సంవత్సరంలో ప్రజెంట్ ఈ యొక్క ఫాస్టెస్ట్ స్ప్రింటర్ ఎవరంటే యూషియన్ బోల్ట్. ఈయన 9.58 సెకండ్స్లో 100 మీటర్స్ ఆ యొక్క డిస్టెన్స్ని ఈయన పరిగెట్టాడు. హీ క్రియేటెడ్ ఎ వరల్డ్ రికార్డ్ ఆల్సో. సో ఈయన పేరు యూషియన్ బోల్ట్. మరి ఈ యొక్క ఎరిక్ లిడిల్ గారు అయితే అప్పటి ఈయన స్కూల్ డేస్లోనే ఈయన 100 మీటర్స్ని 10.2 సెకండ్స్లో ఈయన కంప్లీట్ చేశాడండి. అప్పట్లో అదొక మంచి రికార్డ్. ఆ రికార్డ్ని ఎరిక్ లిడిల్ గారు ఆ యొక్క 19th టైంలోనే ఈయన క్రియేట్ చేశాడు. ఈయన స్కూలింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో బిఎస్సి చదువుకోవడం కోసం ఈయన జాయిన్ అయ్యాడు. ఈయన ఆ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి ఒక పక్క బాగా చదువుకుంటూ మరొక పక్క ఆ యొక్క స్పోర్ట్స్లో ముఖ్యంగా ఆ యొక్క రన్నింగ్లో బాగా ట్రైనింగ్ తీసుకుంటూ బాగా పర్ఫామ్ చేస్తూ అదేవిధంగా స్టూడెంట్ ఎవాంజలిజం కూడా ఈయన చేస్తూ ఉన్నాడండి. ఆ యొక్క సమయాల్లో తనకి ఆ సమయాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఒక స్టూడెంట్ ఎవాంజలిజంని ఎంతో చక్కగా జరిగిస్తూ వస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అప్పట్లో ఎన్నో యూత్ కాన్ఫరెన్సెస్కి గెస్ట్ ఇన్విటేషన్ పొందుకుంటున్నాడు. చక్కని స్పీకర్గా అనేక మందికి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఎంతో మంది యూత్ని దేవుని వైపు చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఆయన జీవిస్తున్నాడు అండ్ ఆయన తన యొక్క ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాడు. ఈలోపే 1924వ సంవత్సరంలో ఒలింపిక్స్ వచ్చాయి. అప్పటి హోస్ట్గా ఉన్నటువంటి ఆ యొక్క ప్యారిస్ ఆ యొక్క ఒలింపిక్స్ని కండక్ట్ చేస్తుంది. అప్పటికి ఎరిక్ లిడిల్ గారి యొక్క వయసు కేవలము 23 సంవత్సరాలు. హీఈస్ జస్ట్ 23 years ఓల్డ్. అప్పట్లో అంటే 1920స్లో 1930స్లో అమెరికాకి ఇంగ్లాండ్కి మధ్య ఆ యొక్క గొడవలు సద్దుమణిగినప్పటికీ కూడా వారి మధ్య ఆ యొక్క కోల్డ్ వార్ నడుస్తూ వచ్చేది. ఎలాగంటే ఇంగ్లాండ్ వారు ఆ యొక్క బ్రిటిష్ వారు మేము మిమ్మల్ని ఒకనొకప్పుడు మేము పాలించాం అనే ఒక ప్రైడ్తో వీళ్ళుంటుంటే అమెరికా వారు లేదు అప్పటి సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు మేము చాలా గొప్పగా మీకంటే గొప్పగా ఎదిగాం అనేటువంటి ఆ యొక్క ఆలోచనతో ఇద్దరి మధ్య ఆ యొక్క కోల్డ్ వార్ నడుస్తూ వచ్చింది.
మరి అప్పటికి అమెరికా దేశము ఈ యొక్క రన్నింగ్ రేస్లో చాలా బాగా అమెరికా పౌరులు బాగా పెర్ఫామ్ చేస్తున్నారు, వారికి మెడల్స్ బాగా వస్తున్నాయి. ఈ యొక్క 1924 ఒలింపిక్స్ కంటే ముందే 1923లోనే యునైటెడ్ కింగ్డమ్ యూకే జరిగినటువంటి ఆ యొక్క వారు ట్రయల్స్ని కండక్ట్ చేసినప్పుడు ఆ యొక్క కాంపిటీషన్లో ఎరిక్ రెడిల్ గారు పాల్గొని కేవలము 9.7 సెకండ్స్లోనే 100 మీటర్స్ రేస్ని ఆయన పూర్తి చేశాడు. అప్పట్లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ రికార్డ్. ఆయన అప్పట్లోనే ఒక గొప్ప రికార్డ్ ఆయన క్రియేట్ చేసినట్టు యునైటెడ్ కింగ్డమ్లో. అప్పుడు అప్పటి న్యూస్ పేపర్స్ ఎరిక్ రెడిల్ గారిని చాలా గొప్పగా ప్రైజ్ చేస్తూ, చాలా గొప్పగా ఆ యొక్క పొగుడుతూ, మా యునైటెడ్ కింగ్డమ్కి ఒక జంప్ వచ్చాడు, ఒక గొప్ప అథ్లీట్ మాకు ఉన్నాడు అని చెప్పి చాలా సంతోషంగా ఈయన ఎంతగా పొగుడుతూ వాళ్ళు ఆ న్యూస్ రాస్తూ ఉండేవారంటే. ఆ తర్వాత ఆ రోజు రాని వచ్చింది. 1924 సంవత్సరము జూలై 6వ తారీఖున ఆ యొక్క 100 మీటర్స్ ఆ యొక్క రేస్కి సంబంధించినటువంటి సమయం వచ్చింది. అందులో పరిగెట్టే వారందరూ కూడా ఒక్కొక్కరిగా వస్తున్నారు. ఒక్కొక్కరిని అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఆ యొక్క ఆడియన్స్ అందరికీ కూడా. కానీ చూస్తుంటే ఎరిక్ రెడిల్ గారు ఎక్కడా కనిపించట్లేదు. వాళ్ళందరూ వచ్చేసారు, రేస్ ప్రారంభించబడుతుంది, అయినప్పటికీ కూడా ఎరిక్ రెడిల్ గారు ఎక్కడా కనబడలేదు. ఆ రేస్ స్టార్ట్ అయిపోయింది, కంప్లీట్ కూడా అయిపోయింది, కానీ ఆ రేస్లో ఎరిక్ రెడిల్ గారు పాల్గొనలేదు. ఆ యొక్క కాంపిటీషన్లో హారోల్డ్ అబ్రహాం అనేటువంటి ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి గోల్డ్ మెడల్ని సంపాదించాడు. ఆయన ఈ యొక్క 100 మీటర్స్ రేస్ని 10.6 సెకండ్స్లో ఆయన పూర్తి చేశాడు. కానీ అంతకంటే ముందే ఎరిక్ రెడిల్ గారు యూకేలో జరిగినటువంటి ఆ యొక్క ట్రయల్స్లో ఇంకా తక్కువ సమయంలోనే, అంటే 9.7 సెకండ్స్లోనే ఆయన కంప్లీట్ చేశాడు. కానీ ఈ ఒలింపిక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అటెండ్ అవ్వలేదు. అందులో ఆ కాంపిటీషన్కి ఆయన కనీసం రాలేదండి. ఈ విషయం ఆ తర్వాత చాలా పెద్ద గొడవ అయిపోయింది. ఆ యొక్క న్యూస్ పేపర్స్ అన్ని కూడా వీటి గురించి చాలా దారుణంగా రాస్తూ ఈయన ఒక దేశద్రోహిని, ఈయన ఒక ట్రైటర్ అని, ఈయన మోసగాడని రకరకాలుగా ఎరిక్ గారి గురించి వారు రాస్తూ వచ్చారు. ఆ తర్వాత కొంతమంది ప్రెస్ వారు ఎరిక్ గారి దగ్గరికి వెళ్ళి వారిని క్వశ్చన్ చేస్తున్నారు. అసలు మీరు ఎందుకు రాలేదు, మీరు ఎందుకు ఆ కాంపిటీషన్లో ఆ యొక్క ఒలింపిక్స్లో మీరు పాల్గొనలేదు, మీరు బాగానే ఉన్నారు కదా, మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూ లేదు, ఏమీ లేదు, కారణం ఏంటి అని చెప్పి వారు చాలా రకాలుగా అడుగుతున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి రిప్లై 1924 July 6th is a Sunday, that's why I did not came అని చెప్పాడండి. వారు ఎవరికి అర్థం అవ్వలేదు. అయితే ఏమైంది, సండే అయితే ఏంటి, మండే అయితే ఏంటి అని అంటే ఆయన అన్నాడు, నేను ఆదివారం రోజు దేవుని యొక్క ప్రార్థనా మందిరానికి చర్చ్కి వెళ్తాను, అది నేను మందిరానికి వెళ్ళేటువంటి సమయము, ఆ సమయాన్ని నేను వేరే దేనికి కూడా ఇవ్వను అని చెప్పాడు. వారెవ్వరికి కూడా అర్థం అవ్వలేదు. వాళ్ళందరూ కూడా షాక్లో ఉన్నారు. ఈ వార్త విన్నటువంటి వారందరూ కూడా ఈయనేంటి పిచ్చోళ్ళగా ఉన్నాడు, ఒక పక్క ఒలింపిక్స్ కాంపిటీషన్ జరుగుతుంటే ఈయన చర్చికి వెళ్తానంటాడేంటి, వారు వెళ్ళకపోతే ఏమవుతుంది అని చెప్పి రకరకాలుగా వారు మాట్లాడుకుంటున్నారు. రకరకాలుగా ఈయన తిడుతూ ఉన్నారండి. కొంతమంది దేవుని ఆత్మీయులైతే దాన్ని అర్థం చేసుకున్నారు, వారు ఎంతగానో సంతోషించారు. కానీ చాలామంది అయితే దాన్ని అర్థం చేసుకోలేదు, ఈయన్ని తిట్టడం ప్రారంభించారు. వారు చేసినటువంటి విమర్శల్ని తీసుకోవడం కూడా ఈయనకి చాలా కష్టమైపోయిందండి. ఆ తర్వాత ఈ సంఘటన అయిపోయిన తర్వాత అప్పటికి ఇంకా ఒలింపిక్స్ కాంపిటీషన్స్ ఇంకా పూర్తవలేదు. కేవలము 100 మీటర్స్ రేస్ మాత్రమే పూర్తయింది. ఇంకా 200 మీటర్స్ రేస్ ఉంది, 400 మీటర్స్ రేస్ కూడా ఉంది. కాకపోతే ఎరిక్ రెడిల్ గారు ఈ యొక్క 200 మీటర్స్ అండ్ 400 మీటర్స్ రేస్కి ఆయన ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాలి. హీ హాస్ టేకెన్ ట్రైనింగ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ 100 మీటర్స్ స్ప్రింట్. ఆ యొక్క 100 మీటర్స్ రేస్కి మాత్రమే హీఈస్ వెల్ ట్రైన్. అంటే 200 మీటర్స్కి 400 మీటర్స్కి ఆ యొక్క అప్రోచ్, ఆ యొక్క ట్రైనింగ్ వేరేగా ఉంటుంది. ఈయన దానికి ఎలా ట్రైనింగ్ తీసుకోలేదు, కానీ ఎలాగైనా అందులో కంప్లీట్ అవ్వాలని చెప్పి ఆ తర్వాత ఈయన అందులోకి వెళ్ళారండి. మొత్తానికైతే ఆ యొక్క ఒలింపిక్స్ రేస్ స్టార్ట్ అయ్యే ముందు వారు కొన్ని హీట్స్ కండక్ట్ చేస్తారు. ఆ యొక్క హీట్స్లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో ఆ టాప్ 6 మెంబర్స్ని మీరు ఫైనల్ రేస్లో తీసుకొస్తారు. మొత్తానికి అతి కష్టం మీద ఈయన జస్ట్ క్వాలిఫై అయ్యాడు 200 మీటర్స్ రేస్లో.
ఈ 200 మీటర్స్ లో పెట్టినటువంటి ఆ యొక్క హీట్స్ లో అతి కష్టం మీద క్వాలిఫై అయ్యాడు. మొత్తానికి అయితే ఆ యొక్క 6 పొజిషన్ లో ఈయన ఉన్నాడండి. ఇప్పుడు ఈ 200 మీటర్స్ రేస్ యొక్క ఒలింపిక్ రేస్ అనేది స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయింది, మొత్తానికి పరిగెట్టాడు. ఈయనకి గోల్డ్ మెడల్ రాలేదు, సిల్వర్ రాలేదు, ఈయనకి బ్రాంజ్ మెడల్ వచ్చిందండి. అంటే 3rd పొజిషన్ వచ్చింది. ఎందులో అంటే 200 మీటర్స్ రేస్లో ఈయనకి 3rd పొజిషన్ వచ్చింది. అది అయిపోయింది. మొత్తానికి అయితే ఆ యొక్క యునైటెడ్ కింగ్డమ్, ఆ యొక్క ఇంగ్లాండ్ వాళ్ళందరూ కూడా సరే ఏదో ఒకటి వచ్చిందిలే, ఏదో ఒకటి గోల్డ్ రాకపోయినా ఏదో ఒకటి వచ్చింది, ఆల్రెడీ అబ్రహాంకి మన దేశం నుంచే గోల్డ్ వచ్చింది కదా, పోనీలే అని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. కానీ ఈయనకి మాత్రం కంప్లీట్ సాటిస్ఫాక్షన్ లేదు. ఎలాగైనా నేను గోల్డ్ తెచ్చుకోవాలని చెప్పి ఆ నెక్స్ట్ జరిగేటువంటి, అంటే ఇవన్నీ కూడా అదే 1924 అదే ఒలింపిక్స్ జరుగుతున్నటువంటి కూడా 100 మీటర్స్ రేస్ వచ్చేసి సండే జరిగింది. ఆ తర్వాత రోజుల్లో ఇవి జరుగుతున్నాయి అనమాట. నెక్స్ట్ కాంపిటీషన్ ఏంటంటే 400 మీటర్స్ రేస్ అండి. ఈ 400 మీటర్స్ రేస్లో అప్పటి ఆ యొక్క స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి ఆ యొక్క జోసెఫ్ ఇంబాచ్ అనేటువంటి వ్యక్తి ఈయన ఈ యొక్క 400 మీటర్స్ని 48 సెకండ్స్లోనే ఈయన కంప్లీట్ చేసేసాడు. అప్పట్లో ఇదొక రికార్డ్. అమెరికా దేశానికి చెందినటువంటి ఫీట్స్ అనే వ్యక్తి 47.8 సెకండ్స్లోనే ఆ రేస్ని పూర్తి చేసేసి ఆయన కంటే తక్కువ టైంలో ఈయన పూర్తి చేసేసి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు మరి ఎరిక్ గారిని చూస్తే ఆ యొక్క హీట్స్లో అతి కష్టం మీద ఈయన మొత్తానికైతే క్వాలిఫై అయ్యాడు. క్వాలిఫై అయ్యి ఆ ఫైనల్ 6 మెంబర్స్లోకి ఈయన వచ్చాడు. ఇప్పుడు ఈ యొక్క 400 మీటర్స్ రేస్లో మీరు పరిగెత్తాలి. సాధారణంగా 100 మీటర్స్ రేస్ అనేది అది స్ట్రైట్గా ఉంటుంది, వాళ్ళు పరిగెడితే సరిపోతుంది. కానీ ఈ 400 మీటర్స్ రేస్ అనేది సర్క్యులర్గా ఉంటుందండి. మీరు రౌండ్గా పరిగెట్టాల్సి వస్తుంది అనమాట. ఆ యొక్క పొజిషన్స్లో కూడా 1 to 6 పొజిషన్స్ అనేవి డిపెండింగ్ అపాన్ దేర్ ఆ యొక్క రేస్ యొక్క స్పీడ్ని బట్టి, వాళ్ళ యొక్క పర్సనల్ స్పీడ్స్ని బట్టి వాళ్ళు ఇస్తారు. అప్పుడైతే ఆ యొక్క స్లిప్స్ ద్వారా ఆ పొజిషన్స్ ఇచ్చారంట. ఈయనకి 6th ప్లేస్ ఇచ్చారంట. ఆ 6th ప్లేస్లో పరిగెట్టాలని చెప్పి ఎవరు అనుకోరు, ఎందుకంటే అది కొంచెం ఎక్కువ రౌండ్, ఎక్కువ సర్క్యులర్లో ఎక్కువ డిస్టెన్స్ అది వస్తుందంట. సో ఆ విధంగా మొత్తానికి 6th ప్లేస్లో ఈయన రన్నింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈలోపు ఒక ఆయన ఎరిక్ గారి దగ్గరికి వచ్చి ఒక స్లిప్ ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఈయన పరిగెట్టేటువంటి టెన్షన్లో ఉన్నాడు, సరిగ్గా స్లిప్ గురించి పట్టించుకోలేదు. ఆ స్లిప్ని ఫోల్డ్ చేసి తన యొక్క పాకెట్లో పెట్టుకున్నాడు. ఈ యొక్క రేస్కి అయితే ఆయన సిద్ధమయ్యాడు. ఎప్పుడైతే ఆ యొక్క బజర్ వచ్చిందో వెంటనే అందరూ పరిగెట్టడం స్టార్ట్ చేశారు. పరిగెడుతున్నారు, మొత్తానికి అయితే రేస్ కంప్లీట్ అయిపోయింది. ఈ యొక్క ఎరిక్ లిటిల్ గారు కేవలము 47.6 సెకండ్స్లోనే ఆ యొక్క రేస్ని కంప్లీట్ చేసి గోల్డ్ మెడల్ని ఈయన సాధించాడు. ఈ యొక్క రేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తన పాకెట్లో ఉన్నటువంటి ఆ యొక్క స్లిప్ని తీసి చదివినప్పుడు అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఐ విల్ హానర్ దోస్ హూ హానర్ మీ. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనంలో ఆ యొక్క ఆఖరిగా రాయబడినటువంటి ఆ మాట, ఆ యొక్క వాక్యము అందులో ఉందండి. అదే ఐ విల్ హానర్ దోస్ హూ హానర్ మీ. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును అనేటువంటి మాట ఇక్కడ రాయబడిందండి. నిజంగా ఆయన జీవితంలో దేవునికి, ఆయన మందిరానికి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఒలింపిక్స్. ఆ యొక్క ఒలింపిక్స్ అనేది ఒక అథ్లెట్కి ఒక జీవిత కాలపు కలండి. అందులో గోల్డ్ మెడల్ సాధించడం అంటే అంత మామూలు విషయం కాదు. అలాంటిది నేను అవసరమైతే ఒలింపిక్స్ కాంపిటీషన్ అయినా పక్కన పెట్టేస్తాను, కానీ దేవుని మందిరానికి వెళ్ళడం మానను అనేటువంటి ఒక గొప్ప ఆత్మీయ స్థితిలో ఉండి దాన్ని పక్కన పెట్టేశాడు ఎరిక్ లిటిల్. అక్కడ దేవుని పట్ల ఆయన ఉన్నటువంటి అత్యధికమైనటువంటి ఆసక్తిని అక్కడ ఆయన కనపరచాడు. ఈరోజు అనేక మంది దేవుని విశ్వాసము, దేవుని యొక్క ఆత్మీయులను చెప్పుకుంటున్నారు, కానీ దేవుని మందిరానికి రావడానికి కూడా మాకు సమయం లేదని కొంతమంది చెప్తున్నారు. ఏమండి, మన జీవితము, మన బ్రతుకు, మన ప్రాణము, సమస్తము మనకు దేవుడు ఇచ్చింది. అలాంటిది వారానికి ఒకరోజు మనం దేవుని మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించడం అనేది అది మనకు ఆశీర్వాదం. మనం మందిరానికి వస్తే ఏదో దేవునికి మేలు కలుగుతుందని కాదు. మనల్ని ప్రేమిస్తున్నటువంటి మన దేవుడు కనీసం వారంలో ఒకసారి ఆత్మీయులందరూ కలిసి ఒక చోట చేరి మరి అందరూ బలంగా ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన యొక్క ఆత్మ సహాయం ద్వారా మనకి మేలు కలుగుటకే ఆయన
రమ్మని పిలుస్తున్నాడు. నిజంగా ఈ వాక్యం ఉంటున్నటువంటి ప్రతి సహోదరి ప్రతి సహోదరుడితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఇప్పటి వరకు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసేవారైతే ఇప్పటి నుంచి ఒక కమిట్మెంట్ మీరు తీసుకోండి. ప్రతి వారము దేవుని మందిరానికి సమయానికి వెళ్ళాలని ఒక మంచి నిర్ణయాన్ని మీరు తీసుకోండి. కొంతమంది మందిరానికి వెళ్తారు కానీ ఆలస్యంగా వెళ్తారు. ఆ యొక్క వాక్యం అయ్యే సమయానికి, వాక్యం అయిపోయే సమయానికి, ముగింపు ప్రార్థన సమయానికి వెళ్తున్నారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఆరాధన ప్రారంభం నుండి అంతం వరకు ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు ఆ యొక్క ఆరాధన ద్వారా మన యొక్క హృదయం దున్నబడుతుంది. మనం ఆత్మీయంగా ఉండగలుగుతాం. దేవుని యొక్క వాక్యం మనం విన్నప్పుడు అది మంచి నెల పడినటువంటి వాక్యంగా అది ఎదిగి ఫలిస్తుందండి. ఆ యొక్క ఎరిక్ లిడిల్ గారు దేవుని కనపరిచినందుకు గాను ఆయన ఈయన్ని కనపరిచాడు. మరి కొంతమందికి సందేహం రావచ్చు, ఏమండి ట్రైనింగ్ తీసుకుంది ఎరిక్ లిడిల్ గారు, పరిగెట్టింది ఎరిక్ లిడిల్ గారే, ఇందులో దేవుని యొక్క ఘనత ఏముంది, దేవుడు ఏ విధంగా కనపరిచాడు అని కొంతమంది సందేహం రావచ్చు. ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఆ యొక్క ఇంటర్వ్యూలో వారు అడిగారు, మీరు ఏ రకంగా పరిగెట్టగలిగారు, ఎందుకంటే మీరు 400 మీటర్స్ యొక్క ట్రైనింగ్ మీరు ఎలాంటి ట్రైనింగ్ మీరు తీసుకోలేదు కదా, బట్ స్టిల్ మీరు ఎలా పరిగెట్టగలిగారు అని అడిగినప్పుడు ఆయన అన్నటువంటి మాట, ఏమండి నేను ఫస్ట్ 200 మీటర్స్ని నా కంప్లీట్ ఎనర్జీ అంతా యూజ్ చేసి నేను పరిగెట్టాను, కానీ ఆ తర్వాత 200 మీటర్స్కి నేను ఎగ్జాస్ట్ అయిపోయాను, నా యొక్క బలం అంతా అయిపోయింది, కేవలము దేవుని శక్తితోనే నేను పరిగెట్టాను అని చెప్పాడు. అంటే అది నా బలం కాదు, నా బలం అయితే అయిపోయింది 200 మీటర్స్కే, ఆ మరొక 200 మీటర్స్ కేవలము విత్ ద పవర్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మ సహాయం బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, ఆయన యొక్క బలమును బట్టి నేను పరిగెట్టగలిగాను అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి ఆ మాటను బట్టి అందరూ కూడా ఆశ్చర్యపోయారు, దేవుని ఎంతగానో మహిమపరిచారు. వారికి ఏ దేశం అయితే ఆయన దేశద్రోహి ట్రైటర్ అని చెప్పి వార్తలు రాసిందో అదే దేశం యొక్క పత్రికలో ఆ యొక్క న్యూస్ పేపర్స్ అన్ని కూడా హీఈస్ అవర్ నేషనల్ హీరో అని రాశాయి. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆయన ఇచ్చినటువంటి మరొక స్టేట్మెంట్ అది ఇంకా అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. అదేంటంటే గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి నాకు ఈ యొక్క స్పోర్ట్స్ విభాగంలో అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని నాకు తెలుసు, కానీ దీనికంటే ముఖ్యమైనటువంటి పరుగు పందు నాకు ఉంటుంది, కాబట్టి ఈ యొక్క స్పోర్ట్స్ ప్రొఫెషన్ని, ఈ యొక్క అథ్లెట్ ప్రొఫెషన్ని నేను పక్కన పెట్టేస్తున్నాను అని చెప్పాడంటే ఆ మాటకి అందరికీ అర్థమలేదు. ఇదేంటి చక్కని యవనస్తుడుగా ఉన్నాడు, బ్రహ్మాండంగా పరిగెడుతున్నాడు, అటు 100 మీటర్స్ 200 మీటర్స్ 400 మీటర్స్లో అద్భుతంగా పరిగెడుతున్నాడు, మంచి భవిష్యత్తు ఉంది, వాళ్ళని సంపాదించుకోవచ్చు, మంచి జీవితం ఉంది, అలాంటిది అథ్లెట్ ప్రొఫెషన్ పక్కన పెట్టేస్తాను ఏంటి అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు. ఈయనైతే నేను దేవుని యొక్క మిషనరీగా మారి చైనా దేశానికి వెళ్ళి దేవుని సేవ చేయబోతున్నాను అని చెప్పి ఈయన ప్రకటించాడు. ఆ తర్వాత జూలై 13, 1925 సంవత్సరంలో ఈయన చైనా దేశానికి వెళ్ళి ఒక మిషనరీగా మారి అక్కడ దేవుని సువార్తను ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అక్కడే వారి తల్లిదండ్రులు కూడా దేవుని యొక్క మిషనరీస్గా వారు పరిచయం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళి సేవ చేయడానికి అర్థం కాలేదు. అందుకు ఆయన ప్రార్థనాపూర్వకంగా ఆయన ఏం చేశాడంటే ఒక ఆంగ్లో చైనీస్ కాలేజ్లో ఒక లెక్చరర్గా ఈయన జాయిన్ అయ్యి అదే కాలేజ్లో ఒక ఫిజికల్ ట్రైనర్గా కూడా ఈయన వర్క్ చేస్తూ, అంటే మరి గోల్డ్ మెడలిస్ట్ కదండి ఆ యొక్క అథ్లెట్స్లో, అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా సార్ మాకు ట్రైనింగ్ ఇవ్వండి అంటే అక్కడే ఒక ఫిజికల్ ట్రైనర్గా ఒక లెక్చరర్ అక్కడ పనిచేస్తూ అనేక మంది యవ్వనస్తులను, అనేక మందికి దేవుని సువార్తను ప్రకటిస్తూ, ముఖ్యంగా యవ్వనస్తుల్ని క్రీస్తులోనికి ఆయన నడిపిస్తూ వస్తున్నాడు. దేవుని యొక్క సువార్తను ఆయన ప్రకటిస్తూ వస్తున్నాడండి. ఆ తర్వాత 1934 సంవత్సరంలో చైనా దేశానికి ఒక కెనేడియన్ మిషనరీగా వచ్చినటువంటి ఫ్లోరెన్స్ మెకాన్సీ అనేటువంటి స్త్రీతో ఈ యొక్క పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ కూడా వివాహం చేసుకున్నారు అదే చైనా దేశంలో. అక్కడే వివాహం చేసుకున్నారు, అక్కడే దేవుని యొక్క సువార్తను వారు ప్రకటిస్తూ వస్తున్నారు, గొప్ప సేవలు వీరు చేస్తూ వస్తున్నారు. 1925 సంవత్సరంలో ఈయన చైనా వస్తే 1925 to 1943 అంటే సుమారు 18 సంవత్సరాల పాటు వీరు దేవుని సువార్తను వీరు చక్కగా ప్రకటిస్తూ వస్తున్నారు. అప్పుడు అంటే 1943 దేశంలో చైనా దేశానికి యుద్ధం వచ్చిందండి. ఆ యొక్క జపాన్ వారు చైనా దేశానికి వచ్చి వీరితో యుద్ధం చేయడం ప్రారంభించారు. ఆ యొక్క సిచ్యువేషన్స్ అన్ని కూడా చాలా బ్యాడ్గా తయారయ్యాయి.
అదే పరిస్థితుల్లో అనేక మంది మిషనరీస్ చైనా దేశం నుంచి వారు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇది కరెక్ట్ టైం కాదేమో, యుద్ధం అయిపోయిన తర్వాత మరలా వద్దాం అని చెప్పి. కానీ ఎరిక్ లిడిల్ గారు ఆ దేశాన్ని విడిచి వెళ్ళలేదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన సువార్త ఆయన కొనసాగిస్తూ వస్తున్నాడు, అనేక మందిని సంపాదిస్తూ వస్తున్నాడు. ఒకానొక రోజున ఆ యుద్ధ సమయంలో ఈ యొక్క ఎరిక్ గారిని, అదే కొంతమంది చైనీయుల్ని జపాన్ వారు తీసుకెళ్ళి వారు అక్కడ వాళ్ళ జైల్లో పెట్టి చాలా దారుణంగా వాళ్ళని టార్చర్ చేయడం ప్రారంభించారండి. ఆ యొక్క టార్చర్ చేస్తూ వాళ్ళకి సరైన భోజనం లేకుండా వాళ్ళు చాలా దారుణంగా హింసిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క జైల్లోనే అనేక మందికి దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని రక్షిస్తూ వారిని ధైర్యంగా ఉండమని చెప్పి వారి కొరకు ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. ఈయన వారి యొక్క చివరిగా రాసినటువంటి ఆ యొక్క లెటర్లో తన భార్యకి లెటర్ రాశాడు. దేవునంటే ఇక్కడ నేను జైల్లో కూడా దేవుని సువార్తను ప్రకటిస్తున్నాను, కాకపోతే నా యొక్క బ్రెయిన్ నర్వ్స్ అన్ని కూడా చాలా పెయిన్ వస్తున్నాయి, ఎందుకో తెలియదు అని చెప్పి ఆయన లెటర్లో రాశాడు. ఆ తర్వాత కొన్ని దినాలకు ఈయన బ్రెయిన్ ట్యూమర్తో 1945 సంవత్సరం ఫిబ్రవరి 21వ తారీఖున ఈయన ప్రభునందు నిద్రించాడు. 1945 ఫిబ్రవరి 21న ఈయన చనిపోయారు. ఈయన చనిపోయేటప్పటికీ ఈయన యొక్క వయస్సు కేవలము 43 సంవత్సరాలు. చైనా దేశంలో ఈయన చేసినటువంటి పరిచర్య కాలము 18 సంవత్సరాలు. ఆ 18 సంవత్సరాల్లో ఈయన గొప్ప సేవను అనేక మందికి ఈయన చేయగలిగాడు. ఆయన చనిపోయిన తర్వాత కొన్ని న్యూస్ ఆర్టికల్స్లో ఈయన గురించి రాయబడింది ఏంటంటే, హీ ర్యాన్ నాట్ ఫర్ క్రౌడ్స్, నాట్ ఫర్ కౌన్సిల్, నాట్ ఫర్ ఫేమ్, నాట్ ఫర్ గ్లోరీ, బట్ హీ ర్యాన్ ఫర్ గాడ్. అంటే ఈయన ఆ యొక్క ప్రేక్షకుల యొక్క చప్పట్ల కోసం ఈయన పరిగెట్టలేదు, ఇంగ్లాండ్ దేశం యొక్క కౌన్సిల్ కోసం ఈయన పరిగెట్టలేదు, ఆ యొక్క పేరు కోసం పరిగెట్టలేదు, మహిమ కోసం పరిగెట్టలేదు, కానీ దేవుని కొరకు ఆఖరి క్షణం వరకు ఈయన పరిగెట్టాడు. ఎలాగైతే అపోస్తలుడైన పౌలు అన్నటువంటి ఆ మాట, మంచి పోరాటం పోరాడింది, నా పరుగును కడగొట్టించింది అని చెప్పి ఎలాగైతే అని చెప్పాడు, అదేవిధంగా ఒక మంచి జీవితాన్ని, ఒక మంచి పోరాటాన్ని ఆయన పోరాడాడు, తన పరుగును కడగొట్టించాడు, దేవునికి మహిమార్థంగా ఆయన జీవించగలిగాడు. నిజంగా ఎరిక్ లిడిల్ గారి యొక్క జీవితంలో ఒక మంచి సమర్పణ మనం చూడగలుగుతాం. ఒక సౌకర్యవంతమైనటువంటి ఆ యొక్క యునైటెడ్ కింగ్డమ్, ఆ యొక్క ఇంగ్లాండ్ దేశం అవన్నీ విడిచిపెట్టి ఆ యొక్క కంఫర్ట్స్ అన్నింటినీ పక్కన పెట్టి చైనా దేశం, అప్పటికీ చైనా దేశం చాలా పేద దేశం అండి, ఆ పేద దేశానికి వచ్చి అనేక ఇబ్బందులు పడుతూ దేవుని యొక్క సువార్తను వారికి ప్రకటిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఈయన జీవితం ఆధారంగా ఒక సినిమాని కూడా తీశారండి. 1981వ సంవత్సరంలో ద చారియట్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి ఫిలింని వారు తీయడం జరిగింది. ఇదే సినిమాకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఈ విధంగా ఎరిక్ లిడిల్ గారు తన జీవితంలో ఒక అథ్లీట్గా ఎన్నో గొప్ప విజయాలను ఆయన సాధించాడు. ఆ తర్వాత క్రీస్తు కొరకు ఇంకా గొప్ప పనులను పరిగెట్టి దేవుని కొరకు ఆఖరి క్షణం వరకు నమ్మకమైన సాక్షిగా, ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా అనేక మంది యవనస్తుల్ని ప్రభువులోకి నడిపించాడు. గొప్పగా ఆయన దేవుని సేవ చేశాడు. ఇదండి ఎరిక్ లిడిల్ గారి యొక్క జీవితం. రేపటి రోజున మరొక మిషనరీ గురించి మనం ధ్యానించుకుందాం. మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరాలు కూడా నాకు తెలియజేయండి. వాటన్నింటినీ దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.